హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. నేను లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి రోటి పచ్చడి. ఇది జొన్న రోటీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక పావు కప్పు పల్లీలు వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి వేయించాలి. కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేగిపోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పసుపు అలాగే కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిపి ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా పల్లీల పొడి, దానిలోనే ఇదంతా కూడా వేసేసి కొంచెం కోర్సుగా, అంటే మరీ మెత్తగా కాకుండా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో పల్లీలకు బదులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేయించుకుని వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకుని అది వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలి. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే 1 లేదా 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని వేయించాలి. కొద్దిగా ఇంగువ వేసి అంతా కలిపిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పచ్చడిని అంతా వేసి బాగా మిక్స్ చేయాలి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఇదంతా బాగా వేడివేడిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని రోలు అందుబాటులో ఉన్నవాళ్ళు రోట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.